హాయ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు అన్నదమ్ములు. అనగనగా రామాపురం అనే ఊరిలో రంగయ్య అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు. ఆ రంగయ్య పేదవాడు, పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. అయితే ఆయన ఒకరోజు చనిపోయే ముందు తన కొడుకులిద్దరినీ పిలిచి, నాకున్న ఈ చెట్టు, ఈ ఆవు, ఈ కంబలి మీకు ఇస్తున్నాను, వీటిని మీ ఇద్దరు సమంగా పంచుకొని అనుభవించండి అని చెప్పి చనిపోతాడు. అయితే అందులో అన్న గడుసువాడు, తమ్ముడేమో పాపం చాలా అమాయకుడు. అప్పుడు తమ్ముడు అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని అన్న తమ్ముడితో ఇలా అంటాడు, మన నాన్న మనకు ఒకే చెట్టు, ఒకే కంబలి, ఒకే ఆవు ఇచ్చాడు కదా, వాటిని మనం ముక్కలు చేయకుండా వాడుకోవాలి. అందుకే చెట్టు మొదటి భాగం నువ్వు తీసుకో, పై కొమ్మల భాగం నేను తీసుకుంటా. ఆవు ముందు భాగం నువ్వు తీసుకో, వెనుక భాగం నేను తీసుకుంటా. కంబలని పగటిపూట నువ్వు వాడుకో, రాత్రిపూట నేను వాడుకుంటాను. చూసారా అండి వాళ్ళ అన్నయ్య ఎంత మోసం చేస్తున్నాడో. చెట్టుకు పళ్ళు కాసేవి పైనే, ఆవు పాలు ఎక్కడిస్తుంది వెనక భాగానే కాబట్టి అసలు కంబలి పగల అవసరమే ఉండదు. తన అన్న యొక్క మోసాన్ని గమనించలేని అమాయకమైన తమ్ముడు అన్న చెప్పిన దానికి సరే అంటాడు. వాళ్ళ తమ్ముడు రోజు ఉదయాన్నే ఆ చెట్టుకు నీళ్లు పోస్తూ రోజు చక్కగా చూసుకుంటాడు. ఆ ఆవుకేమో మేత అవి పెడుతూ ఉంటాడు. కంబలిని పగటిపూట చక్కగా దులిపి ఆరేసి ఉంటాడు. అన్న చక్కగా అనుభవిస్తాడు. ఆ చెట్టుకు కాసిన పళ్ళును కూడా అన్న ఒక్కడే అనుభవిస్తాడు అన్నమాట. ఆవు పాలు కూడా అన్న ఒక్కడే తీసుకుంటాడు. అయితే కొంతకాలానికి తమ్ముడికి వివాహం అవుతుంది. తన తమ్ముడి భార్య తమ్ముడిలా తెలివి తక్కువది కాదనమాట, తెలివైన ఆవిడమాట. తన బావగారు చేసే మోసాన్ని భర్తతో చెప్తుందనమాట. చెప్పి ఇలా చెయ్యండి, మీ అన్నగారికి బుద్ధి వచ్చేలా చేద్దామంటే సరే అని వాళ్ళ తమ్ముడు ఒకరోజు ఉదయాన్నే ఒక గడ్డలు తీసుకొని చెట్టును నరకబోతాడు. అప్పుడు అన్న, అయ్యయ్యో తమ్ముడు ఏంట్రా ఈ పని, చెట్టు నరికేస్తే చెట్టు మొత్తం చచ్చిపోతుంది కదా అంటాడు. ఈ మొదటి భాగం నాదన్నావు కాబట్టి, కింద భాగం నాది కాబట్టి నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా అంటాడు. అప్పుడు అన్నయ్య, వద్దొద్దురా బాబు, నువ్వు చెట్టు నరక్కు, ఈసారి చెట్టుకు కాసిన పళ్ళు ఇద్దరం పంచుకుందాం అంటాడు. ఆ తర్వాత ఆవు ముందు భాగం తమ్ముడిది కాబట్టి ఆ రోజు ఆ ఆవుకి మేత పెట్టకుండా ఒక పెద్ద కర్ర తీసుకొని దాన్ని కొడతాడు. దాంతో వాళ్ళ అన్న పాలు తీసే టైంకి ఆవు పాలు ఇవ్వకపోగా వాళ్ళ అన్నం తన్నుతుంది. అదేంట్రా తమ్ముడు ఇలా చేసావంటే, ఆవు ముందు భాగం నాది కాబట్టి నా ఇష్టం అంటే, సరే అయితే ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి మేపుదాం, పాలు కూడా ఇద్దరం తీసుకుందాం అంటాడు. అదేవిధంగా కంబలిని పగటిపూట తమ్ముడు నీటిలో ముంచేసి ఆ తడి కంబలిని అన్నకిస్తాడు. అప్పుడు అన్న దాన్ని కప్పుకోలేకపోతాడు. దాంతో వాళ్ళ అన్నకి బుద్ధి వస్తుందన్నమాట. అప్పుడు తమ్ముడిని నన్ను క్షమించమని అంటాడనమాట. ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కలిసిమెలిసి ఉన్న వస్తువులు ఇద్దరు సమానంగా పంచుకొని హాయిగా ఉంటారనమాట. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనకంటే చిన్నవారిని, మనకంటే తెలివి తక్కువరైన అమాయకుల్ని ఎప్పుడు మోసం చేయకూడదన్నమాట. ఇప్పుడు అన్న అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. అలాంటి అన్న తమ్ముడు అమాయకుడైతే ఏం చేయాలి, ఇంకా తమ్ముడికి ఎలా తెలివిగా బతకాలో నేర్పాలి. అంతేకాని తమ్ముడు అమాయకుడు కదా అని అలా మోసం చేయకూడదు కదా. అన్నదమ్ములంటే రామలక్ష్మణుల, మహాభారతంలోని పంచపాండవుల్లా ఉండాలి. వీలైతే మనకంటే అమాయకుల్ని, తక్కువ వారిని చేరదీయాలి, వాళ్ళకి సహాయపడాలి. అంతేకాని వారిని మోసం చేయకూడదు. ఏదో సామెత ఉంటుంది కదండి, తలను తన్నేవాడు ఒకడుంటే వాడి తాడిని తన్నేవాడు ఒకడుంటాడని. మనం ఇలాంటి అమాయకులు మోసం చేస్తే మనకంటే తెలివైన వాడు ఒకడుంటాడు కదా, ఏదో ఒక రోజు వాడి చేతిలో మనం కూడా మోసపోతాం. అందుకే ఎప్పుడు ఒకరిని మోసం చేయకూడదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.